చదువుకుందాము. ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశంలో తిరిగి వెళ్ళాను. అయినను యేసు బాప్తిసం ఇవ్వలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చిచుండ్రి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చదువుకొనేటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహం ఇవ్వమని ఆమెను అడిగాను. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం ఇమ్మనుచున్నది ఎలాగా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అలాగే 23వ వచనం చదువుతాము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పటిను వచ్చి ఉన్నది. తాము ఆరాధించువారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా దేవా, వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమానంలోని దేవా స్తోత్రములు. చదువుబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా నోటిని మీ బోర్రగా వాడుకోండి నాయన. నా మానవ సభను మరుగు చేయండి, మానవాలోచన మరుగు చేసి ప్రభువా, మీ బిడ్డలతో మీరు ఏమి ఉద్దేశించి మాట్లాడాలని ఉన్నారు, మీ కార్యం మీరు మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి. ఈ ముందు సీట్లు ఖాళీ అయిపోయినాయా? ఎట్లంటే అట్లా కూర్చున్నారు. ఒక సిట్రట్లో లేరు, ఒక అండర్స్టాండింగ్, ఒక సిట్రట్, ఒక వరుస, ఒక లైన్ లేదు. ఒక ఆర్డర్లో కూర్చోవాలని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా పిల్లలు అరవద్దు, తల్లులు కేర్ తీసుకోండి. పిల్లలు ఎవరు అరవద్దు దయచేసి, పెద్దలు ఎవరు మాట్లాడద్దు. మరి వాక్యం జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళొద్దు, ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు. ఆమేన్, హల్లెలూయా. మీ ఫోన్లన్నీ కూడా ఆఫ్ చేసుకోండి, మొహమాటం లేదు దీంట్లో. ఆమేన్. మీ ఫోన్లన్నీ కూడా బంద్ చేయండి, స్విచ్ ఆఫ్ చేయండి. దాని వైపు చూడొద్దు దయచేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. మరి ఓయ్, ఎవరు అరవద్దు, కూర్చోవాలి, అట్లా కూర్చోవాలి, కదలకూడదు. చివరి వరకు ఎవరు కదలదు, వాక్యమైనంత వరకు ఎవరు కదలవద్దు. బయట కూడా ఎవరు వెళ్ళదు. అమ్మాయి, ఎవరు నా దారిని పోనీ బాగా బయటకు, సరేనా? ఇది రెస్పాన్సిబిలిటీ. ఎవరు బయటికి పోవడానికి లేదు. లేచి ఎవరు వెళ్ళకూడదు. ఏదైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిరండి. వెళ్తున్నారా? ఎవరైనా వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళిరండి. ఎవరు బయటికి వెళ్ళదు. వాక్యం వస్తున్నప్పుడు వాక్యం వినాలి. ఎందుకంటే దేవుడు ఏమైనాడు? వాక్యమైన దేవుడు ఆయన. హల్లెలూయా. మనం ఇక్కడ ఒక సిద్ధాంతం కట్టడానికి రాలేదు, మనం ఇక్కడ ఒక ఆచారం కట్టడానికి రాలేదు, మనం ఇక్కడ ఏదో మానవ కల్పించిన పద్ధతులు నియమించడానికి మనం ఇక్కడికి రాలేదు. ఆమెను చెబుదామా? అందరూ ఉత్సాహంగా ఉన్నారా?
హల్లెలూయా. అందరూ ఉద్యమంతోనే ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక, దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక. హల్లెలూయా. ఈరోజు మరి చాలా మందికి మరి చర్చికి పోవడం అనేది అదొక పెద్ద కసరత్తుగా ఉంటది. కసరత్ అంటే ఎక్సర్సైజ్. అవునా? ఎక్సర్సైజ్ చేసినంత మరి కష్టంగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అక్కడ డంబిల్స్ ఉంటాయి, ఎత్తడం చాలా బరువు ఉంటాయి. అలాగా రాకండి చర్చికి, మరి కసరత్తుగా రాకండి. చర్చికి వెళ్ళడం అనేది నీకు ఎలా ఉండాలంటే అది ఒక ఆనవాయితీగా ఉండాలా. హల్లెలూయా. ఆమేన్. ఎలా ఉండాలా? మన మందిరానికి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా ఉండాలా. హల్లెలూయా. ఆమేన్. ఆదివారం అంటే అది దేవునికి ప్రాముఖ్యమైన స్థలమైనది. అవునా? పాత నిబంధనలో దేవుడు మరి ఇశ్రాయేలీలకి మందిరంకి వెళ్ళే దానికోసం ఆయన ఒక ఆజ్ఞ కూడా ఇచ్చినాడు. ఆయన ఇశ్రాయేలీలకి ఇచ్చాడా? హల్లెలూయా. మరి ప్రతి 7వ దినము మీకు ఇది విశ్రాంతి దినము కనుక ఈ విశ్రాంతి దినములో మీరు ఏ పని కూడా చేయకూడదు అన్నాడు ఆయన. చెప్పాడా? హల్లెలూయా. అది మీకు పరిశుద్ధ దినం అన్నాడు ఆయన. 6 దినములు పని చేసి 7వ దినము దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి గణపరచాలా, దేవుని మహిమపరచాలా, దేవుని మందిరములో మనము ఉండాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఈయన అసలు పోవలసిన మార్గం వేరంట. ఆయన 5వ అధ్యాయం చదువుదాం ఒకసారి మన యోహాను సువార్త. ఆయన ఎక్కడికి వెళ్ళే మార్గంలో నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు. ఆయన 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చిన గనక ఆయన ఎక్కడికి వెళ్ళే మార్గంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రయాణం ఎక్కడికండి? ఆయన పండుగకి వెళ్తున్నాడు. ఆయన 5వ అధ్యాయం ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన పండుగకి వెళ్తున్నాడు. ఆయన ఏ ఊరు వెళ్తున్నాడు? ఆయన హల్లెలూయా యెరూషలేము వెళ్తున్నాడు. ఆయన సొంత జిల్లాకు పోతాడని చెప్పుకోవచ్చు మనం. చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే యెరూషలేము పక్కనే ఏ ఊరు ఉందయా? బెత్లెహేం. యెరూషలేము అంటే మీకు ఏం గుర్తు రావాలా? బెత్లెహేం గుర్తు రావాలా? అయితే ఆయన శిష్యులు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన పండగకి వెళ్తున్నాడు. ఆయన ఏ పండగ అంటే యెరూషలేములో పస్కా పండగకి వెళ్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు చర్చికి పోవడం వాడుకంట ఆయన. అవునా? యేసు ప్రభు చర్చికి వెళ్ళడం వాడుకేనా? ఆయన వాడుకు చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్ళినాడని చెప్తుంది వాక్యం. అవునా? వాడుకు చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క సమాజ మందిరంలో ఆయన చదువుటికే ఆయనకి ఏమిచ్చారు? వాళ్ళు యెషయా గ్రంథం ఇచ్చినారంట వాళ్ళు. అవునా? మందిరానికి పోవడం అనేది వాడుకైనది. మందిరంలో వాక్యం చదవడం కూడా అందరికీ కాదు. అది ఆ రోజుల్లో వాక్యం చదవడానికి కూడా వాళ్ళు కొంతమందిని పెట్టుంటారు వాళ్ళు. అందుకని ఆ రోజు ఎవరికి ఇచ్చారు వాక్యం చదవడానికి? యేసుకి ఇచ్చారు వాక్యం చదవడానికి. అవునా? యెషయా గ్రంథం ఆయనకి ఇవ్వబడింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఆయనకి ఇవ్వబడింది. అందుకని మందిరానికి పోవడం మనకి ఏమైపోవాలా? గట్టిగా చెప్పాలా? వాడికి అయిపోవాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. అయితే ఈ వాడుకు చొప్పున ఆయన మరి మందిరానికి వెళ్తాడు. యెరూషలేముకి వెళ్ళేదానికి ముందు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే సుకారామి పట్టణంలో ఆ మార్గంలో పోతున్నాడు. ఆయన సుకారామి మార్గంలో పోతున్నప్పుడు ఆమేన్ ఈ 12 మంది శిష్యులు చెప్పచ్చా? హల్లెలూయా. ఆయన బావి దగ్గర వదిలిపెట్టారంట. ఆయన ఒంటరిగా వదిలిపెట్టారు. ఆయన ఒక్కడికి భోజనం తేవడానికి ఎంతమంది వెళ్ళారమ్మా? 12 మంది వెళ్ళిపోయినారు. అంతే కదక్క? అంతేనా? పనికి వెళ్తుంది మా అమ్మాయి, పాపం వంకాయ కోతకి వెళ్తుంది. ఒకరు భోజనం చేయడానికి అందరూ వెళ్ళిపోతారు, అందరికి భోజనం చేయడానికి ఒకరు పోతారా? ఒకరు పోయి భోజనం తీసుకొని వస్తారు. అయితే ఇక్కడ ఈయనకి భోజనం తేవడానికి
అందరూ వెళ్ళిపోయినారు. అయితే ఆయన బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా మరి అక్కడ దాహం కలిగిన ఒక స్త్రీ వచ్చింది. ఒక మంచి సబ్జెక్ట్ ఈ రోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆయన మా పిల్లలు కదలొద్దు దయచేసి. మరి అక్కడ ఒక స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ప్రజలందరూ మరి అక్కడికి వచ్చినప్పుడు ఆమె చాలా అందగత్తిగా ఉందామె. చెప్పచ్చా? చాలా అందగత్తిగా ఉందామె. హల్లెలూయా. అందగత్తే గాని 5 భర్తలు అంట ఆమెకి. అందగత్తే గాని ఎంతమంది భర్తలు ఆమెకి? 5 భర్తలు. అసలు ఈయన అడుగుతున్న ప్రశ్న ఏంటండి? ఆమెను ఏమడిగాడు? నీళ్ళు ఇమ్మని అడిగాడు. హల్లెలూయా. అమ్మ లేచి వెళ్ళిపోతారు ఒకరొకరు, ఎవరి పైన ఒప్పుకోను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నాడు. ఆయన ఏమడిగాడు? ఆమెని నీళ్ళు అడిగాడు. అయితే ఆమె ఏం చెప్తుంది? ఈ బాయి లోతైనది. ఆమేన్, హల్లెలూయా. దయచేసి వాక్యమేనండి. అసలు ఆయన అడిగింది ఏంటి? దాహం ఇమ్మని నీళ్ళు అడిగాడు. ఇందుకే దాహంగా ఉన్నది ఆయన ఆమె? ఇప్పుడు దాహంగా ఉన్నది ఆయన ఆమె? అయితే ఆమె దాహంగా అంటే ఈయన దాహం అడుగుతున్నాడు. అయితే ఈయన దాహం అడుగుతున్నప్పుడు ఆమె మంచి మాట చెప్తున్నారు. దాహానికి నాకేం డౌట్ వస్తుందంటే, ఆ నీళ్లు ఆమె అడిగిన తర్వాత, అయ్యా నేను ఇంత దూరం రావాలేదు, నువ్విచ్చే నీళ్లు తాగితే మరలా దప్పికొంటది, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు ఎన్నటికి దప్పికొందన్నాడు ఆయన. అయితే ఆమె అంటుంది, అయ్యా నేను ఇంత దూరము రానవసరం లేదు, హల్లెలూయా, ఆ నీళ్లు నాకు ఇవ్వమని అడిగింది ఆమె. మంచి మాటేనా? అయితే ఆయన ఏమనాలమ్మా? ఏమనాలా? ఏదో చెప్పాలి. నా దగ్గర ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయో, లేకపోతే మరి కిన్లే నీళ్ళు ఉన్నాయో, ఏదో ఒక నీళ్ళు ఉన్నాయో అని చెప్పాలి. అసలు నీళ్ళకి భర్తను తీసుకురామనడానికి ఏమైనా సంబంధం ఉందా? హల్లెలూయా. ఆమెమో నీళ్ళు అడిగింది, ఈయన కాడ ఉంటే నీళ్లు పోయాలి ఆమెకి, నీళ్ళు ఇవ్వాలి ఆమెకి. ఈ బావి లోతైనది చెప్పింది, మంచి మాటలే. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నీ యొక్క పెన్నిమిటిని తీసుకొని రా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు నీళ్ళు అడిగేదానికి పెన్నిమిటి తీసుకొచ్చేదానికి ఏమైనా సంబంధం ఉందా సార్? అసలు సంబంధం ఉందా? అసలు సంబంధమైన ప్రశ్నేనా ఇది? సంబంధమైన మాటలేనా ఇవి? హల్లెలూయా. ఎందుకంటే ఈమె పెనిమిటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె నీళ్ళు అడుగుతుంది. అంటే నీళ్లు ఒంటరిగా తాగకూడదు, నువ్వు నీ పెనిమిడితో కూడా తాగుదు. అవునా? నాకెందుకు ఈ మాట అనిపిస్తావు? ఒంటరిగా తాగవద్దు, నువ్వు కూడా ఏం చేద్దావు, నీ పెనిమిడితో కూడా నీళ్లు తాగదు. నాకు అట్లా అనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు నీళ్లు ఆయన పెనిమిడిని తీసుకురమ్మని చెప్పడానికి ఈమె నీళ్లు అడగడానికి సంబంధమే లేదు. అంటే ఏం చేస్తున్నాడు ప్రభు? అక్కడ ఆమె యొక్క హృదయంలోకి వెళ్తున్నాడు ఆయన. హృదయంలో తొంగి చూస్తున్నాడు ఆయన. హృదయ అంతరంగంలోకి వెళ్తున్నాడు ఆయన. ఆమె ఆలోచన తాగుతున్నాడు ఆయన. ఆమె తలంపులు తాగుతున్నాడు ఆయన. ఆమె ఉద్దేశాలు తాగుతున్నాడు ఆయన. హల్లెలూయా. మన ప్రవక్త చెప్తున్నాడు, ఆమె యొక్క హృదయంలోకి యేసు ప్రభు తొంగి చూశాడంట. ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే దేవుడు మన జీవితంలో చూడాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈమె చాలా భక్తి పరురాలండి, చాలా ప్రార్థన పరురాలండి, చాలా నీతి కలిగిన స్త్రీ అండి. చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే ఆమె చాలా నీతి కలిగి ఉంది ఆమె. హల్లెలూయా. అందుకనే ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటో చూడండి. ఏమడుగుతుందంటే, యూదులు యెరూషలేములో ఆరాధిస్తారు. యూదులు ఎక్కడ ఆరాధిస్తారు? అందుకనే ఈయన 5వ అధ్యాయంలో ఎక్కడ పోతున్నాడు ఆయన? యెరూషలేము పోతున్నాడా? ఆయన యెరూషలేము పోతున్నాడా? ఆయన యూదుడేనా? యూదులు ఎక్కడ ఆరాధిస్తారండి? యెరూషలేములో ఆరాధిస్తారా? అయితే సమరయులు ఎక్కడ ఆరాధిస్తున్నారు? వాళ్ళు పర్వతాల మీద ఆరాధిస్తున్నారు, సమరయులు కొండల మీద ఆరాధిస్తున్నారు. అందుకనే ఈమె ఈ యొక్క కొండల మీద ఆరాధన. చెప్పచ్చా? హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ మరి చర్చికి వెళ్ళింది, చర్చికి వెళ్తుంది. చర్చిలో ఎన్నో ప్రసంగాలు వింటా ఉంది.
సద్దుకేల ప్రసంగాలు వింటా ఉందేమి, పరిసయ్యుల ప్రసంగాలు వింటా ఉందేమి, ఏ రోజుల ప్రసంగాలు వింటా ఉందేమి. హల్లెలూయా. అయితే అక్కడ ఏమి వాళ్ళు బోధిస్తున్నారు? ఆమె కంటే కదలని దేవుడి గురించి బోధిస్తున్నారు వాళ్ళు. చరిత్రలో దేవుడి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓ ఐగుప్తులో మోషే గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓ మోషే బండ నుంచి నీళ్ళు వచ్చినాడు, ఆ మోషే ఎర్ర సముద్రం తీర్చినాడు, ఆ మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చినాడు. చెప్పచ్చా? హల్లెలూయా. అయితే ఆమె అనుకుంటుంది ఎప్పుడు ఇదే ప్రసంగమేనంట. ఆమె జీవితంలో కదిలే దేవుడి గురించి ఏ రోజు కూడా వాళ్ళు మాట్లాడడం లేదు. అయితే వాళ్ళు దేని గురించి చెప్తున్నారంటే కదలని దేవుడి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఏ దేవుడు కావాలా? కదిలే దేవుడు కావాలా? కదలని దేవుడు కావాలా? ఏమమ్మా, కదిలే దేవుడు కావాలా? ఆయన ఆరాధించేవారు ఆత్మతోను, ఆయన ఆరాధించేవారు సత్యముతోను, హల్లెలూయా, ఆరాధించేవాడు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈ సమరస్త్రీ ప్రతి వారం చర్చికి వెళ్తానే ఉంది. అయితే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చరిత్రలో ఉన్న దేవుడిని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఏలియా గురించి చెప్తున్నారు వాళ్ళు, ఎలీషా గురించి చెప్తున్నారు వాళ్ళు, మోషే గురించి చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ప్రవచన వాక్యము అక్కడ చెప్పే కార్యాలు ఎవరి దగ్గర లేవు. ఆమె ఏం ఎదుగుతా ఉందంటే ప్రవచన వాక్యం ఎదుగుతా ఉంది ఆమె. హల్లెలూయా. కదిలే దేవుని ఎదుగుతా ఉందామె, మన మధ్యలో నడిచే దేవుని ఎదుగుతా ఉందామె. ఆ దేవుడు శరీరధారిగా రావాలనే ఆ కార్యముల కోసం ఎదుగుతా ఉందామె. హల్లెలూయా. అయితే అక్కడ ప్రజలు ఎలా అయిపోయినారంటే ఆమేన్. సమరస్త్రీ చెప్తుంది, మా పితరులు పర్వతం మీద ఆరాధిస్తున్నారయ్యా. అసలు ఆరాధించే స్థలం ఏది? యెరూషలేమే కదా. నువ్వు వెళుతున్నది కరెక్టే కదా. హల్లెలూయా. అందుకనే యెరూషలేము మందిరం ఎవరి ద్వారా కట్టబడింది? సొలొమోను ద్వారా కట్టబడిన మందిరంలో దేవుడు వస్తానని చెప్పాడు. హల్లెలూయా. అందుకని ఈయన కూడా అక్కడికి వెళ్తున్నాడు, నువ్వు కూడా అక్కడికి వెళ్తున్నావు కదా. హల్లెలూయా. ఆరాధించాల్సిన స్థలం ఎక్కడా? యెరూషలేములోని. అయితే మా పితరులు ఎక్కడ ఆరాధిస్తున్నారు? పర్వతాల మీద ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఆయన అంటాడు ప్రజలందరికీ ఈ రోజు ఎలా అయిపోయింది. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే ఎందుకు మందిరానికి వెళ్తున్నారు ప్రజలు ఈ రోజు? ఆ రోజు చరిత్రలో ఉన్న దేవుడు చూడడానికి మోషే దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, యాకోబు దేవుడు. చెప్పచ్చా? హల్లెలూయా. అయితే ఆమె ఏమి చూస్తుందంటే కదిలే దేవుని ఎదుగుతా ఉందామే. ఈరోజు కదిలే దేవుడు ఉన్నాడు మన మధ్యలో, నడిచే దేవుడు ఉన్నాడు మన మధ్యలో, మాట్లాడే దేవుడు ఉన్నాడు మన మధ్యలో, అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు మన మధ్యలో. హల్లెలూయా. హల్లెలూయా. కదలని దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావంటే నువ్వు ఒక మతాన్ని ఆరాధిస్తున్నాడు అయిపోతావు. ప్రజలు ఈ రోజు దేన్ని ఆరాధిస్తున్నారంటే మతాన్ని ఆరాధిస్తున్నారు. మతం కదలదు. చెప్పచ్చా? మతం అనేది కదలదు, ఆచారం అనేది కదలదు, సిద్ధాంతం అనేది కదలదు. హల్లెలూయా. వాక్యం అయితే అది కదిలిపోతుంది. కదిలే దేవుడు కావాలని మధ్యాహ్నం మనకి. సమరస్త్రీ ఆ మందిరానికి వెళ్తుంది గాని వాళ్ళ వాక్యాలు వింటుంది గాని హల్లెలూయా ఏమి బోధిస్తున్నారంటే ఎప్పుడు మోషే ఎర్ర సముద్రం చీల్చినాడు, ఇదే ప్రసంగం. అవునా? హల్లెలూయా. అందుకనే ఈ సమరస్త్రీ ఈ ప్రసంగాలని విని చర్చికి పోవడం మానేసిందంట. ఆమేన్. ఈరోజు క్రైస్తవులు చాలా మంది చర్చికి పోవడం మానేశారు తెలుసా? ఎందుకని? ఆ సంఘాల్లో కదిలే దేవుడు లేడు కాబట్టి. సమరస్త్రీ పోతున్న సంఘాల్లో కదిలే దేవుడు లేడు, మాట్లాడే దేవుడు లేడు. చరిత్రలో దేవుడు చెప్తా ఉన్నారు వాళ్ళు. మోషే గురించి చెప్తున్నారు వాళ్ళు, ఎర్ర సముద్రం చీల్చినాడని చెప్తున్నారు వాళ్ళు, బండలో నిలిచిన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడని ఒక్క ప్రసంగం కూడా వినలేదు ఆమె. ఈరోజు సంఘాలు అదే ప్రసంగాలు. వాక్యం చెప్తుందా? ఆది యందు దేవుడుండును, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడి యొద్దుండును, వాక్యమే దేవుడి యందును, ఆ వాక్యమే నడిచి కృపా సత్య సంపూర్ణుడై. చెప్పచ్చా? శరీరధారి మన మధ్యకి వచ్చినట్టే కదిలే దేవుడేనా ఆయన?
కదిలే దేవుడేనా? ఈ కదిలే దేవుడు ప్రసంగం సంఘాల్లో లేదు. ఎందుకు ఈరోజు క్రిస్టియానిటీ చర్చి పోవడం మానేసిందంటే కదిలే దేవుడు లేడు కాబట్టి వాళ్ళ సంఘాల్లో. తెలుసా? హల్లెలూయా. ఈరోజు సంఘాన్ని పోవడం ఆనవాయితీ లేకుండా పోయింది ప్రజల్లో. ఎందుకంటే కదిలే దేవుడు వాళ్ళ మధ్యలో లేడు కాబట్టి. ఇక్కడికి మీరు కదలని దేవుణ్ణి ఆరాధించడానికి అయితే ఇక్కడ కూడా రానవసరం లేదు. ఆచారాలను దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి రానవసరం లేదు. సిద్ధాంతాలను దేవుణ్ణి ఆరాధించడానికి అయితే ఇక్కడికి రానవసరం లేదు. ఇక్కడ కదిలే దేవుడు ఉన్నాడు, ఇక్కడ మాట్లాడే దేవుడు ఉన్నాడు, ఇక్కడ అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాలు ఏది చేశాడో ఆయన ఇప్పుడు చేయడానికి ఇక్కడ సమర్థుడు అయినాడు. ఆయన గట్టిగా చెప్పలు కొడదాం మనం. హల్లెలూయా. ఈ ప్రజలు ఎలా అయిపోయినారంటే అందరూ కూడా మరి ఈ రోజుల్లో ఎలా అయిపోయింది? క్రైస్తత్వం అనేది ఒక మతం అయిపోయింది. క్రైస్తత్వం ఏమైపోయిందమ్మా? మతం అయిపోయిందా? మతం అయిందంటే అది కదలదు. మతం ఎలా ఉంటుంది? 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీ ఎలా ఆరాధిస్తుందంటే ఆమె కదిలే దేవుడు కావాలని అడుగుతుంది ఆమె. అందుకని అంటున్నాడు ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలంట. హల్లెలూయా. అయితే ఆమె అంటుంది మా పితరులు కొండల మీద ఆరాధిస్తున్నారు, నేనైతే యెరూషలేముకి వెళ్తున్నా, ఆరాధన కరెక్ట్ అని అన్నప్పుడు ఆయన అన్నాడు అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము వచ్చే ఉన్నది, పర్వతాల మీద యెరూషలేము తండ్రిని ఆరాధించరు. మీకైతే మీరు తెలియదాన్ని ఆరాధిస్తున్నారు, మాకైతే మేము తెలిసిందాన్ని ఆరాధన. 2 ఆరాధనలు, ఒకటేమో తెలియని ఆరాధన, ఒకటేమో తెలిసిన ఆరాధన. హల్లెలూయా. చూడండి మరి ఈ రోజు క్రైస్తత్వం ఎలా అయిపోయిందంటే ప్రజలందరూ కూడా ఒకే మతంలో. క్రైస్తత్వం అనేది ఒక మతము కాదు. ఈరోజు క్రైస్తత్వం ఏం చేశారండి ప్రజలు? ఏం చేశారమ్మా తెలుసా? క్రైస్తత్వాన్ని మతం చేసేసారు. మతం చేస్తే మతం కదలుతుందా? మతంలో కదలుతాడు దేవుడు? చూడండి, మీకు తెలిసినప్పటి నుంచి ఏ జిల్లాకు పోయినా, ఏ ప్రపంచాన్ని ఏ మూల నలుమూలకు పోయినా 1 గంట అయితే ఒక సౌండ్ వస్తుంది. అల్లాహు అక్బర్ అల్లా వస్తుందా? ఆ దేవుడు కదిలాడా? ఇప్పటికైనా మార్పు ఉందా? ఆ మతంలో మార్పు ఉందా? ఆ మత ఉపాసాల మార్పు ఉందా? ఆ మత సిద్ధాంతంలో మార్పు ఉందా? ఆ ఒడుగుల్లో మార్పు ఉందా? బౌద్ధ మతం ఇది కదులుతుందా? బౌద్ధుడు ఏది అప్పుడు మాట్లాడాడు అదే పట్టుకొని ఉన్నారు ఈరోజు. అవునా? మన హిందూ మతం చూసారంటే హిందూ ధర్మం ఏం చేస్తుంది? ఆదిలో వాళ్ళు ఏం చేశారు? చాలా పాటలు కూడా ఇప్పటికీ ఆ పాటలు పాడుతూనే ఉంటారు. అప్పుడప్పుడు శ్రీరామనవమి వస్తే ఆ పాటలు పెడతారు. అవునా? అదేంది? అది కదలని మతం. కదలుతుందా? బౌద్ధ మతం కదల్లా, సిక్కు మతం కదల్లా, హిందూ మతం కదల్లా. ఈరోజు క్రైస్తవ మతం కూడా కదలదు. ఈ సంవత్సరం డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టినరోజు చేస్తుంది ఈ మతం. మార్చి ఏప్రిల్ వచ్చేటప్పటికి యేసు ప్రభుని సిలివేస్తుంది. ఏ మతం అది? అది క్రైస్తవ మతము. దాంట్లో మార్పు లేదు, దాంట్లో కదలికలు లేవు, అది కదలదు, అది ఎంత మాత్రం ప్రయాణం చేయదు. అలాగనే సమరశ్రీ చర్చికి వెళ్తుంది కానీ ఆ యొక్క కదిలే దేవుడు అక్కడ లేడని, కదిలే కార్యములు అక్కడ లేడని ఆమె మందిరం మానేసిందంట. ఆమె ఈరోజు ఎందుకు క్రైస్తవుల్లో విశ్వాసం సల్లారిపోయిందంటే మందిరాల్లో కదిలే దేవుడు లేడు కాబట్టి. తెలుసా ఎందుకు క్రిస్టియానిటీ చల్లారిపోయింది? వాక్యం చెప్తుంది మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా చూస్తున్నా అంటున్నాడు ఆయన. ఎందుకంటే క్రైస్తవత్వంలో ఈ రోజు చల్లారిపోయిన క్రైస్తవులు అయిపోయినారు. ఎందుకంటే సంఘములోకి మతము ప్రవేశించింది కాబట్టి, సంఘములోకి సిద్ధాంతం ప్రవేశించింది కాబట్టి, సంఘములోకి ఆచారము ప్రవేశించింది కాబట్టి ఈరోజు సంఘాలన్నీ కూడా ఎలా అయిపోయినాయి? చల్లారిపోయినాయి.
క్రైస్తత్వం సల్లారిపోయింది, క్రిస్టియానిటీ సల్లారిపోయింది. ఎందుకంటే సంఘములోకి మతము ప్రవేశించింది. ఆయన మతానికి కర్త కాదు కానీ ఆయన మార్గానికి కర్త ఉన్నాడు. ఆయన మతం చేయడానికి ఇక్కడ కూడా రానవసరం లేదు. మనం మతాల్లో ఉండే దేవుడు కాదు ఆయన, మార్గం చూపించే దేవుడు అన్నాడు ఆయన. ఇదిగో సమరేశ్వరి ఆ మందిరానికి వెళ్తున్న యూదా మతం వాళ్ళు మతంగా మారిపోయినారు. సద్దుకేలు ఒక మతం అయిపోయింది, పరిసెలు ఒక మతం అయిపోయింది, హేరోదులు ఒక మతం అయిపోయింది. హల్లెలూయా, వింటున్నారమ్మా? హల్లెలూయా. అయితే ఆమె మందిరానికి వెళ్తుంది కానీ అయితే ఆమె కథలని దేవుణ్ణి అన్నారు. అక్కడ మందిరాలు ఆమెకు బోధిస్తున్నారు. ఏం బోధిస్తున్నారు? ఆ రోజు మోషే చరిత్ర చెప్పుకుంటున్నారు, ఏలియా చరిత్ర చెప్పుకుంటున్నారు, ఎలీషా చరిత్ర చెప్పుకుంటున్నారు, చరిత్రలో దేవుడు చెప్పుకుంటున్నారు. చెప్పచ్చా? హల్లెలూయా. ఈ రోజు సంఘాలు ఏం చెప్తున్నారు? ఈరోజు కూడా అదేగా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడు. అవునా? డిసెంబర్ 25 ఒక పెద్ద స్టార్ కట్టుకోండి. చెప్పచ్చా? హల్లెలూయా. మార్చి ఏప్రిల్ వస్తే ఏం చేయాలా? ఒక పెద్ద సిలువ తయారు చేసుకొని సిలువ వేసేయండి. ఈ రెండిట్లో నుంచి ఈరోజు క్రైస్తత్వం మతం అనేది కదలేదు ఇంతవరకు. ఈ ఆచారంలో నుంచి ఇంత క్రైస్తత్వం బయటికి రాలేదు. ఇంకా బుద్ధి లేని క్రైస్తత్వంలో కొన్ని కార్యాలు తెలుసా? అమావాస్యని ఇంకా పాటించే క్రైస్తవులు అమావాస్య ప్రార్థనలు చెప్పచ్చా? ఉన్నాయి ఈరోజు క్రైస్తత్వంలో అమావాస్య ప్రార్థనలు. ఇంకా పాడ్యములు పాటించేవాళ్ళు, శకునాలు చూసేవాళ్ళు క్రైస్తవులోకి వచ్చి, అంటే వీళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? మతాన్ని ఆరాధిస్తున్నారు. దేవుడు నిన్ను మతాన్ని ఆరాధించాడు. దేవుడు నీకు వాక్యం ఇవ్వలేదు సార్. ఆయన కదిలే దేవుడి గురించి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. సమరేశ్వరి మందిరానికి వెళుతుంది కానీ ఆమె సంఘములో కదిలే దేవుడు లేడు. వాళ్ళు ఏం బోధిస్తున్నారు? దేవుడు చేసిన అద్భుతాలు బోధించుకుంటున్నారు. మా మోషే ఉన్నాడు. ఈవెన్ యేసు ప్రభు వచ్చినా కూడా యేసు ప్రభుతో కూడా అదే మాటలు మాట్లాడారు వాళ్ళు. ఆ గుడ్డివాడికి కళ్ళు ఇచ్చినప్పుడు, ఆ గుడ్డివాడికి కళ్ళు బాగైనప్పుడు చెప్పచ్చా? హల్లెలూయా. ఆ గుడ్డివాడిని ప్రశ్నించింది కూడా వాళ్ళు అదే. ఏమన్నారు? ఈయన ఎవరండి కళ్ళు ఇవ్వడానికి? కళ్ళు ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలన్నప్పుడు ఆయన అన్నాడు మోషే. హల్లెలూయా. ఆయన పదే అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు మీరు కూడా ఆయనకి శిష్యులు అవుతారా అంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము మోషే శిష్యులు అన్నారు. వాళ్ళు అన్నారా? అంటే ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? వాళ్ళు మోషే చరిత్ర చెప్తున్నారు. మోషే బండలో నుంచి నీళ్ళు వచ్చిన చరిత్ర చెప్తున్నారు. మోషే ఎర్ర సముద్రం తీసిన చరిత్ర చెప్తున్నారు. అయితే సమరేశ్వరి అవన్నీ ఈని ఆమె ఇసుకెత్తిపోయి వీళ్ళ దగ్గర ఏ దేవుడు ఉన్నాడు? చరిత్రలో దేవుడు వీళ్ళ దగ్గర ఉన్నాడు. నాకు చరిత్రలో దేవుడు కాదు, నాకు కదిలే దేవుడు కావాలని ఆమె చర్చే మానేసింది. ఆమె ఇప్పుడు కదిలే దేవుడి దగ్గరకు వచ్చింది. ఆమె చప్పట్లు కొడతాం గట్టిగా. మనం అందరూ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆమె? కదిలే దేవుడి దగ్గరకు వచ్చింది. ఆయన నీళ్ళు అడుగుతుంది. ఇప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క మోషేతో ఉన్నది ఈయనేనా? మోషేకి బండలో నీళ్ళు ఇచ్చింది ఈయనేనా? ఆ చెప్పచ్చు ఎర్ర సముద్రం చీల్చింది ఈయనేనా? హల్లెలూయా, ఓ హల్లెలూయా. కప్పలు రప్పించింది ఈయనేనా? మిడతలు రప్పించింది ఈయనేనా? జోరు రప్పించింది ఈయనేనా? ఆయన కదులుతున్న దేవుడా, కదలన్న దేవుడు ఆయన, కదిలే దేవుడేనా ఆయన? కదులుకుంటే అక్కడికి వచ్చాడు ఆయన. సమరశ్రీ దగ్గరికి వచ్చినాడు ఆయన. ఇప్పుడు కదిలే దేవుడి దగ్గర నిలబడిందా? మాట్లాడే దేవుడి దగ్గర నిలబడిందా? చూసే దగ్గర నిలబడిందా? ఆమె ఈయనే దేవుడి దగ్గర నిలబడిందా? ఆమె హృదయంలో చూసిన దేవుడి దగ్గర నిలబడిందా? ఆమె హల్లెలూయా. అందుకని ఈయన ఆ సిద్ధాంతాన్ని కలిగినోడేమో అనుకుంటుంది ఆమె. అందుకని ఆమె మీరు యూదుడు వేరే నీవు అంటే యూదులు ఆరాధించే స్థలం ఏది? యెరూషలేము. నువ్వు ఆరాధించే స్థలం ఏది? యెరూషలేము. మేము ఆరాధించే స్థలము పర్వతముల మీద. అయితే ఆయన అన్నాడు యెరూషలేములో ఆరాధన లేదు, నువ్వు వెళ్తున్న పర్వతంలో ఆరాధన లేదు, నిజమైన ఆరాధన వచ్చి ఉంది. ఈమె ప్రవచనాలు చూస్తా ఉంది, ఈమె ప్రవచన వాక్యం చూస్తా ఉంది. చెప్పచ్చా?
ఏంటి ప్రవచన వాక్యము? ఏలి అనగా మనకి శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు, సమాధానక అధిపతి ఒక కన్యక గర్భంలో జన్మిస్తాడు. ఆ ప్రవచనం మీద ఆమెకి మంచి పట్టుత్వం ఉంది. ఈరోజు వధువు కలిగి ఉన్న వాక్యం ఏంటో తెలుసా? ప్రవచన వాక్యం. చప్పట్లు కొడదాం మనమందరం కూడా. హల్లెలూయా. ప్రవచనము కదిలే వాక్యమైనది. పాత నిబంధనలో రాబడిన ప్రవచనము కొత్త నిబంధనలో నెరవేర్పు వాక్యము సమరస్త్రీ చూస్తుంది. కొత్త నిబంధన, పాత నిబంధన ప్రవచన వాక్యము ఈ రోజు వధువు చూస్తా ఉంది. ఆమెను చెప్పడం లేదు. అవునేనా? ఇప్పుడు ఏ వాక్యం కావాలా మనకి? ప్రవచన వాక్యం కావాలా? ప్రవచనాలు ఉన్నాయా? యుద్ధాలు జరుగుతాయని ప్రవచనం ఉందా? ఏలియా వస్తాడని ప్రవచనం ఉందా? ఆ దినము తక్కువ చేయబడిన ఏ శరీరం తప్పించుకునే ప్రవచనం ఉందా? ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములో తక్కువ చేయబడిన ప్రవచనం ఉందా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూస్తుందనే ప్రవచనం ఉందా? ఈరోజు వధువు కావాల్సిన వాక్యము ప్రవచన వాక్యము. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఉందా ప్రవచన వాక్యము? అయితే మన సిద్ధాంతం ఆరాధించడానికి రాలా ఇక్కడ, ఆచారం చేయడానికి రాలా ఇక్కడ. అయితే సమరస్త్రీ పాపము ఆ యొక్క మందిరానికి పోతుంది, కానీ ఆ యొక్క చరిత్రలో ఉన్న దేవుడిని చూస్తానే ఉందా? చరిత్రలో దేవుడి వల్ల నీకేమీ ఉపయోగం లేదు. చరిత్రలో దేవుడు మతం చెప్తాడు. బౌద్ధ మతం, సిక్కు మతం, హిందూ మతం, ఇవన్నీ ఏంటి? మతాలు. క్రైస్తత్వం కూడా ఈరోజు ఏమైపోయింది? అమ్మా ఇక్కడే ఉన్నారు అందరూ. మతం అయిపోయింది. అవునా? అందుకని సమరస్త్రీ చర్చికి పోవడం మానేసింది. ఎందుకంటే ఈ మతాల్లో ఉన్న దేవుడు మనకెందుకు? అయితే కదిలే దేవుడి దగ్గరకు వచ్చింది, మాట్లాడే దేవుడి దగ్గరకు వచ్చింది, అలా చూసే దేవుడి దగ్గర నిలబడి ఉంది. ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీళ్ళు నువ్విచ్చే నీళ్లు తాగితే మరలా దాహం అవుతుంది. నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నడూ నీకు దప్పికొనదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే వాళ్ళు ఎలాంటి దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారంటే, మార్పు లేని దేవుడిని ఆరాధిస్తున్నారంట వాళ్ళు. కదలని దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపండి. హల్లెలూయా. కదలని దేవుడు కదా మనం ఆరాధించేది, కదిలే దేవుణ్ణి మనం ఆరాధించాలా. అయితే ఆమె అడుగుతున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఏం చేయాలా? నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు. ఆమె అంటుంది, నాకు పెనిమిటి లేడండి. నువ్వు నిజమే చెబుతున్నావు. నీకు ఎంతమంది పెనిమిటిలు ఉన్నారంట? 5 పెనిమిటిలు ఉన్నారు. ఇప్పుడున్న పెనిమిటి నీ పెనిమిటి కాదు. హల్లెలూయా. అన్నీ చెప్పేశాడు ఆయన. మంచి దేవుడా చెడ్డ దేవుడు అండి ఆయన? మంచి దేవుడేనా? హల్లెలూయా. ఎందుకంటే ఈమె మొదట పెళ్లి బాగా చేసుకుని ఉంటది, అందరికీ చెప్పుంటది. పాపం ఎంతో ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండుంటది. దాని తర్వాత వాడికి విడాకులు ఇచ్చేసి డైవర్స్ ఇచ్చేసి మళ్ళా పెళ్లి చేసుకుని చేసింది. ఆడితో ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉండి మళ్ళా వదిలేసింది. మళ్ళా పెళ్లి. ఇట్లా ఎంతమంది పెళ్లి చేసుకున్నది ఆమె? 5 పెళ్లి చేసుకున్నది. ఇక పెళ్లి వయసు దాటిపోయింది అనుకుంటాను నేను. ఇప్పుడు పెళ్లి చేసుకునే దానికి ఆమెకి వయసు లేదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నది ఎవరైనా అడిగితే ఎగతాళి చేస్తారు. ఈ వయసులో నీకేమి ఇది పాడు బుద్ధి. నిజంగా ఈ మధ్య నేను చూస్తాను, ముసలి వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. యూట్యూబ్ లో చూస్తా ఉన్నాం. ఆ వయసు ఎంత అంటే, ఆ వయసు 50 ఏళ్ళు అంట, ఈడి వయసు 16 ఏళ్ళు అంట. బుద్ధి లేని కార్యాలు ఈ రోజు మన ముందు తగలపడ్డాయి. వీళ్ళకిట్ట సిగ్గు లేదు. సమరస్త్రీ సిగ్గు కలిగింది. చెప్పచ్చా? ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఏమి లేదు, బుద్ధి సిగ్గు ఏది లేదు. అయితే సమరస్త్రీ సిగ్గు కలిగిన. హల్లెలూయా. అందుకని మరి యేసు ప్రభు ఏం చెప్పేశాడు? అన్ని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు ఉండే ఆయన మీ పెనిమిటి కాదు, ఏరే పెనిమిటి, అది కూడా చెప్పాడు ఆయన. అయితే ఆమె గుండెల్లో ఒక రకమైన కార్యం ఏర్పడింది. ఎందుకంటే ఆమె ఏదైతే ఎదుగుతుందో, ఆమె హృదయంలో ఏం ఎదుగుతుందంటే, మెస్సయ్య వచ్చినప్పుడు. చెప్పచ్చా? మై కూర్చోండి, మై సైలెంట్. పిల్లలు అట్లే ఉన్నారు, పెద్దలు అట్లే ఉన్నారు. పెద్దలేమో ఆమెను చెప్పడం, పిల్లలేమో కదిలిస్తా ఉన్నారు.
మీరు ఆమె అని చెప్తే వాక్యం వస్తుంది. పాస్టర్ సరిగా ప్రసంగం చేయడానికి పాస్టరే కారణం కాదు సార్, మీరే కారణమై ఉంటారు. హల్లెలూయా. చూడండి, మరి ఆమె ఏం చెప్తుందంటే, చరిత్రలో ఉన్న దేవుణ్ణి చూసి చూసి అలసిపోయింది ఆమె, విసిగెత్తిపోయింది ఆమె. హల్లెలూయా. ఇక చరిత్రలో దేవుడి కోసం ఆమె ఎంత మాత్రం మందిరానికి వెళ్ళడం లేదా. ఆమె కదులుతున్న దేవుడి కోసం వచ్చింది, ఆమె మాట్లాడే దేవుడి కోసం వచ్చింది ఆమె. అదే దేవుడు మన మధ్యలో ఇప్పుడు ఉన్నాడా? మాట్లాడే దేవుడు ఉన్నాడా? కదిలే దేవుడు ఉన్నాడా? హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆమె దగ్గరకు వచ్చిన దేవుడు ఆయన ఇప్పుడు మాట్లాడే దేవుడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమెతో ప్రకటిస్తున్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఆమె అడుగుతా ఉంది, అడిగిన వాటన్నిటికి సమాధానం ఇస్తున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చరిత్రలో ఉన్న దేవుణ్ణి చూసి చూసి ఎన్నో ప్రసంగాలు వినిందామె, ఎన్నో బోధలు వినిందామె. అయితే ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు? అద్భుతాల గురించి ఆయనే వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏ అద్భుతాలు అయితే ఆమె సంఘంలో వినిందో ఆ అద్భుతాలు చేస్తే ఆయన దగ్గరకు వచ్చిన ఆమె దగ్గరకు వచ్చినాడు. ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీతో మాట్లాడుతున్న ఆయన ఎవరు నీకు తెలిసే. అంటే నీతో మాట్లాడ ఆయన ఎవరు? ఆయన నువ్వు ఎవరి గురించి అయితే మందిరంలో విన్నావో, ఏ బోధనైతే మందిరంలో విన్నావో ఆయనే వచ్చి మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు విన్న ప్రసంగము శరీర రూపం దాల్చింది. నువ్వు విన్న బోధ, వాక్యంలో ఉన్న బోధ, వాక్యము శరీరంగా మార్చబడింది, దేహంగా మార్చబడింది, శరీరంగా మార్చబడింది. యేసు మానవ దేహంలో వచ్చింది. మోషేతో ఉన్న దేవుడు ఆయన, ఏలియాతో ఉన్న దేవుడు ఆయన, ఎలీషాతో ఉన్న దేవుడు ఆయన. ఆయనే శరీరధారిగా వచ్చినాడు. అదే ఆమెతో చెప్తా, నీతో మాట్లాడుతున్న ఆయన ఎవరో నువ్వు ఎరుగుంటే. ఏమి ఎరగాల ఆమె ఏమి ఎరగాల? చరిత్రలో దేవుడు ఇప్పుడు వచ్చినాడని ఎరగాల ఆమె. బండను చీల్చిన దేవుడు నా ముందుండని ఎరగాల ఆమె. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు నా ముందుండని ఎరగాల ఆమె. అదే దేవుడు మానవ శరీరంలో వచ్చినాడని ఎరగాల ఆమె. యేసయ్య చెప్పిన ప్రవచనం నా ముందు ఉండని ఎరగాల ఆమె. హల్లెలూయా. కన్యక గర్భవతి కుమారుని జన్మించిన ఆ వాక్యము నా ముందు నిలబడుందని గుర్తు ఎరగాల ఆమె. ప్రవచనాలు ఎదుగుతా ఉంది ఆమె. చరిత్రలో దేవుడు చూడడం లేదు సమరశ్రీ, ప్రవచనంలో ఉన్న దేవుడు చూస్తా ఉంది, కదులుతున్న దేవుడు చూస్తా ఉంది. సంఘానికి వెళ్తే సంఘంలో ఏమో చరిత్ర దేవుడు చెప్తున్నారు. మోషేతో ఆయన ఏం చేశాడు తెలుసా? బండలో నీళ్లు ఇచ్చినాడు. మోషేని ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు మోషే ద్వారా 20 లక్షల మందిని బయటికి తీసుకొచ్చినాడు. ఈ రోజు సంఘాల్లో ఏం చెప్తున్నారు సార్? ఆ రోజు సమరశ్రీ చర్చికి వెళితే ఆ సంఘములో మోషే చరిత్ర చెప్పుకుంటున్నారు, ఏలియా చరిత్ర చెప్పుకుంటున్నారు, ఎలీషా చరిత్ర చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేలు చరిత్ర చెప్పుకుంటున్నారు. చెప్పచ్చా? దావీదు చరిత్ర చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఆ చరిత్రలో దేవుడు మన మధ్యలోకి వస్తాడన్న బోధ ఇలా ఆమె. అయితే ఆయన వచ్చి ఆమె దగ్గరే నిలబడుకున్నాడు. ఓ ఇదిగో యెరూషలేములకే రండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ వచ్చి బయలుపరుచుకుంటాడు, ఇక్కడ దేవుడిని ఆరాధించాలని బోధించే బోధ అయినంది ఆమె. అయితే మందిరంలోకి వెళ్తేనే దేవుడు వస్తాడు, మందిరంలోనే మాట్లాడతాడు. ఈ మందిరంలోనే దేవుడు ఉన్నాడు, యెరూషలేములోనే దేవుడు ఉన్నాడు. యెరూషలేము సొలొమోను ద్వారా కట్టబడింది. ఈ రాళ్ళు చూడు, ఈ సుందరాలు చూడు, ఈ భవనాలు చూడు, ఈ బిల్డింగ్ చూడు, ఈ గోపురం చూడు, ఈ ఆవరణం చూడు, ఈ పరిశుద్ధ స్థలం చూడు, ఈ అతి పరిశుద్ధ స్థలం చూడు, ఇక్కడ కోటలు చూడు, ఇక్కడ గొవ్వులు చూడు. చెప్పచ్చా? ఇక్కడ అన్ని వధించబడుతున్నాయి, ఇక్కడికి రండి అని చెబుతున్నారు. కానీ అక్కడికి వెళితే వాళ్ళు దేవుని చూడలేకున్నారు. సమరశ్రీ విసిగెత్తిపోయింది, బాగా ఇసుకెత్తిపోయింది ఆమె. అందుకని ఈ మందిరంలో దేవుడు లేడు, ఈ మందిరంలో దేవుడు లేడు, సద్దుకేలో దేవుడు లేడు, పరిసయ్యలో దేవుడు లేడు, హేరోదులో దేవుడు లేడు, యెరూషలేములో
దేవుడు లేడు. హల్లెలూయా. అయితే వాక్యము బాగా గుర్తెరిగిన ఆమె ఎవరిని చూస్తుందంటే కదిలే దేవుడిని చూస్తా ఉంది. ఆమె నడిచే దేవుడిని చూస్తా ఉంది. ప్రవచనంలో ఉన్న దేవుడిని చూస్తా ఉంది. ఆచారంలో ఉన్న దేవుడిని చూడడం లేదు. ఆమె నిలబడిన దేవుడిని చూడడం లేదు. ఆమెకి కదిలే దేవుడు కావాలా? వధువా, ఈరోజు నీకే దేవుడు కావాలా? చరిత్రలో ఉన్న దేవుడు కావాలా? 2000 సంవత్సరాలతో బెతస్తా రోగిని బాగు చేసిన దేవుడా? ఆయన కదిలాడా? అక్కడే ఉన్నాడా? హల్లెలూయా. బెతస్తా రోగిని బాగు చేసిన దేవుడు అని ఈరోజు సంఘాల్లో చెప్పుకుంటా ఉన్నారు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసిన దేవుడు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చిన దేవుడు, గుడ్డివాడిని నడిపించిన దేవుడు. హల్లెలూయా. ఏంటి ఇవన్నీ? చరిత్రలో ఉన్న దేవుడు కావాలా? ఈ మధ్యాహ్నం వధువా, నీకు చరిత్రలో దేవుడు కాదు. ఆయన కదులుకుంటూ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన 7 దీపస్తంభాల మధ్యలో ఉన్నాడు. ఆయన 7 దీపస్తంభాల మధ్యలో సంచరించే మనిషి కుమారుడిగా ఉన్నాడు. ఆయన ఈరోజు సంఘ కాలాల మధ్యలో ఉన్నాడు. ఆయన సంఘ కాలాల మధ్యలో సంచరించే దేవుడు కావాలా మనకి? చరిత్రలో దేవుడు కాదు. ఆయన కదిలొచ్చాడు. ఆయన ఈ కాలంలో వధువు దగ్గరకు వచ్చినాడు. ఆయన పెళ్లి కుమారుడు రాకుండా ఉన్నాడు. ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఏ దేవుడు కావాలా మనకి? చరిత్రలో దేవుడు కావాలా? కదిలే దేవుడు కావాలా? ఇప్పుడు చరిత్రలో దేవుడు గురించి వినింది, అయితే ఇప్పుడు ఆయన చూస్తుంది. ఆమె చరిత్రలో దేవుడి గురించి విన్నారు మీరు, ఇప్పుడు ఆయన మీరు చూస్తున్నారు. ఎక్కడున్నాడు ఆయన? ఈరోజు వధువులో ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు. ఆయన నీలో శరీరం దాల్చిన దేవుడు. ఆయన వధువులో దేవుని దాల్చిన దేవుడు. ఆయన నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. ఆయన లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎక్కడున్నాడు? వధువులో ఉన్నాడు. ఆయన వధువుతో ఉన్న దేవుడు కాదు. ఆయన వధువులో ఉన్న దేవుడు. ఆయన ఈరోజు మనలో ఉన్న దేవుడు. ఆయన మనం నడిపించే దేవుడు. ఆయన ప్రతిదీ బయలుపరిచే దేవుడు. ఆయన హృదయాంతరంలో మాట్లాడే దేవుడు. ఆయన తప్పుని చెప్పే దేవుడు. ఆయన ఒప్పుని చెప్పే దేవుడు. ఆయన నలుపుని చెప్పే దేవుడు. ఆయన తెలుపుని చెప్పే దేవుడు. ఆయన అట్లాంటి దేవుడు కావాలి ఈరోజు నీకు. సర్దుకోపోయే దేవుడు కాదు, నిన్ను దిద్దే దేవుడు కావాలా? నిన్ను సరిచేసే దేవుడు కావాలా? నిన్ను నడిపించే దేవుడు కావాలా? నిన్ను మంచి మార్గంలో ప్రవర్తింపలాగా చేసే దేవుడు కావాలా? నీ అంతరంగంలో కార్యం చేసే దేవుడు కావాలా? సమరస్త్రీ గురించి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె అయితే చరిత్రలో దేవుడిని ఆరాధిస్తుంది. చరిత్రలో దేవుడు చూస్తా ఉంది. సంఘం చరిత్ర గురించి చెప్తా ఉంది. ఈరోజు సంఘ శాఖలన్నీ కూడా చరిత్రలో దేవుడు చెప్తా ఉన్నారు. నీకు కావాల్సింది చరిత్ర దేవుడు కాదు సార్, కదిలే దేవుడు కావాలా? యేసు ప్రభు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. ఏ సంఘాలకు వెళ్ళినా ఇదే చెప్తారు. అంతేనమ్మా? హల్లెలూయా. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు కాదని నేను చెప్పలేదు. హల్లెలూయా. ఆయన కదిలాడా లేడా? ఆయన 2000 సంవత్సరాల కింద సమరస్త్రీని ప్రేమించాడంటే ఈరోజు నిన్ను కూడా ప్రేమించే దేవుడు. ఆయన ఆమెను గర్దించాడంటే ఈరోజు నిన్ను కూడా గర్దించే దేవుడు. ఆయన ఆమెను హెచ్చరించాడంటే ఈరోజు నిన్ను కూడా ఆయన హెచ్చరించే దేవుడు. ఆయన ఆమెను సరిచేసినాడంటే ఈరోజు నిన్ను కూడా సరిచేసే దేవుడు. ఆయన ఆమెను సరిచేయాలి కానీ నీకు మాత్రం సరివద్దు. ఆమె బాగుపడిపోవాలి కానీ నువ్వు మాత్రం బాగుపడకూడదా? నువ్వు కూడా బాగుపడాలి ఈరోజు. నువ్వు కూడా దిద్దపడాలి ఈరోజు. నువ్వు కూడా సరి చేయబడాలి ఈరోజు. సరి చేసే దేవుడు మనకు కావాలా? ఆయన నడుస్తున్నాడా? ఆయన కదలాడుతున్నాడా? ఆయన మాత్రం సంచరిస్తున్నాడా? ఆయన హల్లెలూయా. అందుకని ఆయన చెప్తున్నాడు, నువ్వు ఏ సంఘం ద్వారా సంతృప్తి చెందడం లేదా? ఏ శాఖ ద్వారా సంతృప్తి చెందడం లేదా? ఏ సిద్ధాంతం నీకు సంతృప్తి చెందడం లేదా? అయితే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా. అవునా? నీకు ఏ పెనిమిటి ద్వారా నీకు సంతోషమో లేదా? ఈరోజు కొంతమంది క్రైస్తవులు అడిగితే ఒకరోజు ఈ చర్చికి వెళ్తారు, ఒకరోజు ఆ చర్చికి వెళ్తారు, ఒకరోజు ఆ చర్చికి వెళ్తారు, ఒకరోజు ఆ చర్చికి వెళ్తారు. అన్ని చర్చిలు చూసి ఇసుకెత్తిపోయి అసలు చర్చే వదిలేని ఇంట్లో కూర్చున్నారు. తెలుసా మీకు? నేను ఎంతో కొన్ని వేల మంది సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో చూశాను నేను ఈ కార్యాన్ని. ఎందుకంటే అన్ని సంఘాలు చూసి
ఎక్కడ దేవుడు ఎతుకుతున్నారు. ఈ సంఘంలో దేవుడు ఉండాలని ఎతుకుతున్నారు ప్రజలు, ఆ సంఘంలో దేవుడిని ఎతుకుతున్నారు ప్రజలు, పెంతెకొస్తేలో దేవుడిని ఎతుకుతున్నారు ప్రజలు, బాప్టిస్ట్లో దేవుడిని ఎతుకుతున్నారు ప్రజలు. ప్రజలకు ఏం కావాలా? దేవుడు కావాలా. దేవుడు ఎక్కడున్నాడు? మందిరాల్లో ఉన్నారని దేవుడు ఎతుకుతున్నారు. తర్వాత వెతుకుతున్నారు ప్రజల్లో ఉండాలని ప్రజల్లో వెతుకుతున్నారు. సతీష్ కుమార్ ఐలో దేవుడు ఉన్నాడా? ఎస్ఎన్ ఐలో దేవుడు ఉన్నాడా? దినకర్ ఐలో దేవుడు ఉన్నాడా? ఓ ఈ అయిని వెంబడించి ఈ అయి కాడ కొంతకాలం ఉండి ఓ ఈలో దేవుళ్ళాడు, మళ్ళీ ఇంకొక ఆయన వెంబడిస్తున్నారు. ఆ ఈ కాడ ఒక 5 ఏళ్ళు ఆయన వదిలిపెట్టి ఓ ఈయన ఇట్లాంటోడా, ఈయన వదిలిపెట్టి ఇంకొక ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఏంటి ఇవన్నీ? మందిరాలు ఎత్తుక్కుంటా ఉన్నారు. వాళ్ళకి దేవుడు కావాలా, ప్రజలకి దేవుడు కావాలా. దేవుడు ఎక్కడున్నాడంటే మందిరాల్లో ఉండాలని ఎతుకుతున్నారు, సంఘాల్లో ఉండాలని ఎతుకుతున్నారు, ప్రజల్లో ఉండాలని ఎతుకుతున్నారు. అయితే ప్రజలు మందిరాలు దేవుడిని చూపించలేకుండా ప్రజలకి మందిరాలు దేవుడు చూపించడం లేదు, ప్రజలు దేవుడు చూపించడం లేదు, మనుషులు దేవుడు చూపించడం లేదు. వీళ్ళు ఏమి చూపిస్తున్నారంటే ఆచారాలు, సిద్ధాంతాలు చూపిస్తున్నారు. వధువా ఈ మధ్యాహ్నకాల సమయంలో కదిలే దేవుడు కావాలా మనకి, ప్రయాణం చేసే దేవుడు కావాలా మనకి. అందుకని ఆమెతో అంటున్నాడు ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారు కావాలా. నీ వాక్యమే సత్యము, వాక్యముతో ఆరాధించేవాళ్ళు కావాలి ఆయనకి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. అందుకని ఆమె చర్చికి పోవడమే మానేసిందంట. తెలుసా, ఈరోజు చాలా మంది సంఘాలు పోవడం మానేశారు. ఎందుకు మానేశారని పాస్టర్లు ఏమంటారంటే, ఆ మనిషి అట్లాంటిదండి, ఆ మనిషి ఫలానిదండి, ఆ మనిషి జీవితం బాగలేదు కాబట్టి చర్చికి రావడం లేదు, అందుకు రావడం మానడం లేదు. వాళ్ళు సంఘంలో దేవుడు లేడని మానేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే నీ సంఘంలో చరిత్రలో దేవుడు చెప్తున్నా కాబట్టి మానేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకి చరిత్రలో దేవుడు కాదు మనకు కావాల్సింది, ఇప్పుడున్న దేవుడు కావాలా మనకి. ఎంతో మందితో మాట్లాడాను నేను, సంఘాలు మానేసిన వాళ్ళు. ఎందుకు మానేసావయ్యా? పెంతెకొస్తేకి వెళ్ళిన ఎందుకు మానేసావు? బాప్టిస్ట్కి వెళ్ళిన ఎందుకు మానేసావు? క్యాథలిక్ వెళ్ళిన ఎందుకు మానేసావు? కొంతమందిని అడిగినప్పుడు, అయ్యా మేము ముందు క్యాథలిక్ వెళ్ళేవాళ్ళమండి, అక్కడ మానేసి ఇప్పుడు మేము లూథరన్కి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నాడు దేవుడు, ఎక్కడ కూడా ఏమి నచ్చడం లేదు సార్, ఆయన ఏదో పోవాలి కాబట్టి పోతాం, అంతేనమ్మా. మంచి దానికోసం మేము ఎత్తుకుతున్నాం. మేము ఇప్పుడు వాసనాల్లోకి వెళ్తున్నాము అండి, అక్కడ ఉన్నాడమ్మా దేవుడు. ఏమో సార్ కొంచెం తేడాగా ఉంది. దేవుడు ఎక్కడున్నాడు? మందిరాల్లో దేవుడు లేడు, ఈ సంఘంలో కూడా దేవుడు లేడు. దేవుడు నీలో ఉన్నాడు. చప్పట్లు కొడతాం గట్టిగా మనము. హల్లెలూయా. మందిరంలో ఉండడానికి రాబాక, దేవుడు తీసుకురావాల్సిందే నువ్వు, దేవుడిని నడిపించాల్సిందే నువ్వు. నీవే ఆయన మందిరం అయ్యున్నావు. ఏది మందిరం సార్? ఇదే మీదా? జక్కయ్య అన్నాడు ఆయన, జక్కయ్య నేడు నీ ఇంటికి, ఏ ఇంటికి? ఆయన కట్టుకునే 4 గోడల ఇల్లుగా రక్షణ? ఆయన ఇంటికా? ఈ ఇల్లేనా? ఇదేనా మందిరము? నీ దేహమే దేవుని ఆలయమేనా? అందుకనే సమరేశ్వరి ఈ మందిరాల్లో దేవుడు లేడని. ఎందుకంటే మందిరానికి వెళ్తుంది కానీ అక్కడ చరిత్రలో దేవుడు చెప్తున్నారు ఆమెకి. ఎతికి 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 ఇసుకెత్తిపోయి ప్లాస్టిక్ బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గర దేవుడిని కనుగొంటుందామే. హల్లెలూయా. ఆ మంత్రరంగంలో ఉన్న కార్యాలు గుర్తెరిగి పెనిమిటిని తీసుకురామన్నాడు ఆయన. పెనిమిటి లేడండి, ఇప్పుడుండే పెనిమిటి నీ పెనిమిటి కాదు. హల్లెలూయా. అయ్యా నేను మందిరానికి వెళుతున్నాను, ఒక ఆయన వచ్చినప్పుడు హృదయంలో ఉన్నది చెప్తాడు ఆయన, అంతరంగంలో ఉన్నది చెప్తాడు ఆయన. మెస్సయ్య వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. ప్రతి మందిరానికి వెళ్తున్నారు కానీ ఆమె హృదయ రహస్యం చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు సంఘాల్లో వాళ్ళ చరిత్ర అంతా కనుక్కొని ఆమె జీవితమే చెప్తారు. వాడి చరిత్ర అంతా కనుక్కొని వాడు బ్రతికే చెప్తారు. చరిత్ర కనుక్కొని చెప్పేది కాదు, అనుకోకుండా మాట్లాడినప్పుడు వాడు అంతరంగంలో దేవుడు మాట్లాడాలి. చప్పట్లు కొడదాం మన గట్టిగా మనము. హల్లెలూయా. నీ గురించి కనుక్కొని నీ గురించి ప్రకటించడం కాదు, ఉద్దేశపూర్వకంగా బలిపీఠం నుంచి మాట్లాడడం కాదు.
సమరేశ్వరి గురించి మాట్లాడాలంటే ఆమె చరిత్ర తెలుసుకొని ఇప్పుడు సమరేశ్వరి గురించి మాట్లాడడం చెప్పచ్చా? హల్లెలూయా. అట్లాంటివన్నీ కూడా చూసింది ఆమె. ఈ పాస్టర్ నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడా, వాక్యం మాట్లాడుతుంటే నాకు తగులుతుందా, అవి రెండు గమనించింది ఆమె. ఈరోజు సంఘాల్లో వాక్యం మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఉద్దేశించి నిన్ను కేవలం టార్గెట్ చేసుకుని సేవకుడు మాట్లాడుతున్నాడా, ఆయన మాట్లాడుతుంటే నీకు తగులుతున్నాయా, అవి కూడా గుర్తెరగాలి ఈరోజు. హల్లెలూయా. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం కాదు, వాక్యం మాట్లాడుతుంటే ఆ వాక్యము నా గురించే నమ్మే విశ్వాసం కావాలి. ఈరోజు సమరేశ్వరి గురించి అక్కడ ఎంతో మంది మాట్లాడి ఉండొచ్చు, అందుకని చూసింది ఆమె. వద్దు, ఎంతో మంది ఎన్నో మాట్లాడుంటారు. ఆయన పెళ్లి చేసుకునేది వెళ్ళిపోయింది, ఈయన పెళ్లి చేసుకునేది వెళ్ళిపోయింది. ఏం జీవితం ఇది? ఇదేనా మంచి జీవితమేనా? ఆమెను చూస్తే అదే ప్రసంగం వస్తా ఉంది. సంఘంలో ఉంటుందా ఆమె? ఆ సంఘంలో ఆమె ఏ సంఘంలో లేదా? ఆమె ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీపిస్తారో వాళ్ళ మధ్యలోనే ఉంటానన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆమె అక్కడ ఉంది. అక్కడ ఇద్దరు ఉండారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఏకీభావం జరుగుతా ఉంది, ఒక వాక్యం జరుగుతా ఉంది, వాక్యం మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. యూదుడు యెరూషలేములో ఆరాధిస్తారు, మేమైతే కొండల మీద ఆరాధిస్తున్నాం. నా ఆరాధన కరెక్టేనా? ఆయన అన్నాడు, ఒక కాలం వచ్చుచున్నదమ్మా, వచ్చే ఉన్నది, పర్వతం మీద యెరూషలేములో తండ్రిని ఆరాధించరు. మీకైతే మీరు తెలియదాన్ని ఆరాధిస్తున్నారు, మాకైతే మేము తెలిసిందాన్ని ఆరాధిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏంటి తెలిసిన ఆరాధన, తెలియదు ఆరాధన? ఆమె ఆచారం ఆరాధన చేస్తా ఉంది. అయితే ఆయన అంటున్నాడు, నడిచి ఆరాధన చేయమ్మా. ఎప్పుడైతే ఆమె హృదయంలో ఉన్న రహస్యం చెప్పాడో, ఆమె కుండ అక్కడ పడవేసి ఆమె ఎక్కడికి వెళ్ళిందమ్మా? సుఖారామి పట్టణంలోకి వెళ్ళింది. తెలుసా? సుఖారామి పట్టణంలో ఉన్న చర్చిలో వాళ్ళందరూ ఖాళీ చేసేసిందంట. హల్లెలూయా. సుఖారామి పట్టణంలో పాస్టర్లు ఎవరికి పడదామంటే సుఖారామిల పట్టణంలో ఉన్న ఆ సద్దుకేయుల పరిసయ్యుల ధర్మశాస్త్ర సంఘాలు ఎవరికి కూడా అంటే ఎంత మాత్రం పడదు. అయితే ఇప్పుడు ఈమెయిల్ని బోధిస్తా ఉంది. ఎక్కడికి? ఇదిగో ఈ పెంతెకోస్తులో దేవుడు లేడు, ఈ సద్దుకేయుల కాడ దేవుడు లేడు, ఈ పరిసయ్యుల కాడ దేవుడు లేడు, ఈ హేరోదీయుల కాడ దేవుడు లేడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? బావి దగ్గర నేను కనుక్కున్నాను ఆయన్ని. నేను అన్ని సంఘాలు తిరిగాను, నేను ప్రతి చర్చి తిరిగాను. నేను చెప్పచ్చా? హల్లెలూయా. యెరూషలేముకి వెళ్ళాను నేను, చెప్పచ్చా? యెరూషలేముకి వెళ్ళాను నేను, కొండల మీదకి వెళ్ళాను నేను, పర్వతాల మీదకి వెళ్ళాను నేను, మా పితరులు కట్టిన ఆలయానికి వెళ్ళాను నేను, మా పితరులు పోయే సంఘానికి వెళ్ళాను నేను, సద్దుకేయుల సంఘానికి వెళ్ళాను, పరిసయ్యుల సంఘానికి వెళ్ళాను. అన్ని సంఘాలు నేను దేవుణ్ణి కనుగొనలేకపోయినాను. అయితే ఆయన నడిచి బావి దగ్గర నేను ఆయన కనుగొన్నాను. హల్లెలూయా. బావి దగ్గర నేను కనుగొన్నాను. రండి, నా బ్రతుకుని చెప్పిన ఆయన రండి, నా జీవితాన్ని చెప్పిన ఆయన రండి, నా ఫస్ట్ హస్బెండ్ 5 భర్త గురించి చెప్పిన ఆయన బావి దగ్గర కనుగొన్నాను, రండి. ఇప్పుడు ఉన్న ఆయన చెప్పేదా? ఆయన మీ ఆయన కాదని కూడా చెప్పినాడు ఆయన. ఆయన నేను కనుగొన్నాను, రండి అని. సుఖారామి పట్టణంలో అందరూ తీసుకొని ఆమె బయలుదేరి వస్తామంటే అక్కడ ఉన్న పాస్టర్లు అంతా ఏమంటారమ్మా? ఓయ్, ఏంది ఆ పిల్ల మాట వినిపోతున్నావా? ఆ పిల్ల జీవితం నీకు తెలుసా? సమరేశ్వరి జీవితం నీకు తెలుసా? ఆ ఎమ్మికి మొదటి పెళ్లి చేసిందే నేను, రెండో పెళ్లి చేసింది మా సీనియర్ పాస్టరు, మూడో పెళ్లి చేసింది మా అసిస్టెంట్ పాస్టరు, నాలుగో పెళ్లి చేసింది మా పెద్ద పాస్టరు, ఐదో పెళ్లి చేసింది కొత్త పాస్టరు. ఇప్పుడు పెళ్లిళ్ళు ఆ పిల్లకి అచ్చిపెట్టేట్లేదు, అందుకని ఏరే భర్తలు ఉంచుకొని ఉంది. అట్లాంటి పిల్ల చెప్తే పోతున్నారు మీరు సంఘాన్ని వదిలిపెట్టా. ఎన్ని మాటలు ఆమెకి? సువార్త చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలా, సువార్త చేయాలంటే ఒక జీవితం ఉండాలా. మనిషి జీవితం ఏమైనా బాగుందా? ఇట్లాంటి మనిషి చెబితే పోతున్నారా మీరని ఎంతో చెప్పుంటారు, అన్నారా? అయితే ఆమె అనింది,
నా హృదయ రహస్యాలు బయలుపరిచిన ఆయన ఇతడే కదా, రండి. అందరిని తీసుకొని వచ్చింది అక్కడ బావి దగ్గరికి తీసుకొచ్చిందా? హల్లెలూయా. అక్కడికి వచ్చి ఆమె ఇంకా సాక్ష్యం చెప్తా ఉందంట. ఏం చెప్తుందామె? అక్కడికి వచ్చి అందరికి ఇంకా చెప్తా ఉందంట, అందరికి సాక్ష్యం చెప్తా ఉందంట. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆపమ్మా సమరశ్రీ, నీ ప్రసంగం ఆపు, నీ బాధ ఆపు. ఎంతవరకు అంటే నువ్వు సాక్ష్యం చెప్పడానికి మాత్రమే సరిపోతావు, నువ్వు బోధించడానికి పనికిరావు. ఎందుకంటే స్త్రీ బోధించకూడదు, అందుకని నీ ప్రసంగం ఆపు. ఈ స్త్రీ ఏం చేసింది? అందరిని తీసుకొని వచ్చి పురుషుడి దగ్గర తీసుకొని వచ్చింది, కాపర్ దగ్గర తీసుకొని వచ్చింది, ప్రధాన కాపర్ దగ్గర తీసుకొని వచ్చింది. ఇతడే నా పాపముల తప్పిదములు బయట చెప్పిన ఆయన. ఈయన మెస్సయ్య గాడా? ఏ సంఘంలో మెస్సయ్య నేను చూడలేకపోయాను, ఇక్కడ నేను మెస్సయ్యని కనుగొన్నాను, బావి దగ్గర మెస్సయ్యని కనుగొన్నాను. ఎక్కడ కనుగొనింది ఆమె? సంఘంలో మెస్సయ్యని చూడలే ఆమెని మెస్సయ్యని ఎక్కడ కనుగొనిందమ్మా? బావి దగ్గర కనుగొనింది. మంచి చెడ్డ స్త్రీ ఆమె? మంచిది కాదు. అయితే దేవుడు చెడ్డ స్త్రీకి ఆయన ఎవరో బయలుపరుచుకున్నాడు. అయితే యెరూషలేములో ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, పరిశుద్ధులు అనబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కంటికి ఆయన ఎలా కనబడ్డాడు? ఆయన దెయ్యంలా కనబడుతున్నాడు. పాస్టర్లేమో ఆయన్ని దెయ్యం అంటున్నారు, బయలుజీపమంటున్నారు, దెయ్యాలకు అధిపతి అంటున్నారు. అయితే 5 భర్తలు కలిగిన స్త్రీ ఏమంటుంది? ఆయన్నే మెస్సయ్య అంటుంది. చెప్పచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సుకారామి పట్టణంలో అందరం తీసుకుని ఆయన దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఆమె ఏమి చేస్తుందంటే ఆమె చరిత్రలో ఉన్న దేవుణ్ణి ఆరాధించడం లేదు. ఆమె ఎక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుందమ్మా? నడిచొస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో వధువా, నీవు 2000 సంవత్సరాల క్రితము బెతస్దా రోగిని బాగు చేసిన దేవుడు ఇప్పుడు ఆయన నిన్ను బాగు చేయగలడా? ఎంతమందికి విశ్వాసంతో ఉన్నారు? హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం బెతస్దా రోగిని బాగు చేసిన దేవుడు కావాలా? అదే దేవుడు ఇప్పుడు నిన్ను బాగు చేసే దేవుడు కావాలా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చరిత్రలో దేవుడిని ఆరాధించడానికి రాలా. ఆయన కదలాడుతున్న దేవుడు, ఆయన నడుస్తున్న దేవుడు, ఆయన ప్రయాణం చేస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్నం ఆయన ఎక్కడున్నాడంటే మనలో ఉన్నాడు. ఆయన వధువులో ఉన్నాడు. ఆయన ప్రయాణం చేస్తున్న దేవుడు. ఆయన చరిత్రలో దేవుడు ఆరాధించడానికి రాలేదు మనం ఎక్కడికి. చరిత్ర దేవుడు అంటే చెప్పుకునేదానికి 2000 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? బెతస్దా రోగిని ఏందది? చరిత్ర అంతేనా? మా అమ్మ ఇక్కడే ఉంది. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకునింది. ఏందది? చరిత్ర. నిద్రపోయేది లేదంట, నేను ఏడ్చేవాడిని అంట. నేడ్చేవాడిని అంట. ఓ తెల్లవారుదులు ఆడిచ్చేదంట, పాలిచ్చేదంట. ఏందది? చరిత్ర. మా అమ్మ పీటర్ పాస్టర్ని ఏం చేసింది చిన్నప్పుడు? ఏం చేసిందమ్మా? ఎత్తుకొనింది. ఈ చెయ్య గోళ్ళు ఏళ్ళు నరికేసినారంట. మా బాబాయ్ కోడెం బిల్లు ఆడుకుంటే ఏం చేసినాడు? ఏళ్ళు నరికేసి ఊడిపోయిందంట. దాన్ని ఎత్తుకొని పుత్తూరు పోయిందంట. ఏందది? దానివల్ల మీకేమైనా ఉపయోగమా? పోనీ ఆమెకేమైనా ఉపయోగమా? ఆ చరిత్రలో ఉన్న పీటర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బలిపీఠం మీద ఉన్నాడు. ఇది కావాలి ఇప్పుడు. హల్లెలూయా. చరిత్రలో ఉన్న దేవుడు కాదు ఇప్పుడున్న దేవుడు. చరిత్రలో ఉన్న పీటర్ కాదు, ఇప్పుడున్న పీటర్ కావాలా. చిన్నప్పుడు పీటర్ కాదు, ఇప్పుడున్న పీటరు. ఇప్పుడు పీటర్ ఏం చేస్తున్నాడు చెప్పచ్చా? హల్లెలూయా. చిన్నప్పుడు పీటర్ ఉయ్యాల్లో ఆడినాడు. ఏంటది? చరిత్ర. ఇప్పుడు పీటర్ బలిపీఠం ప్రసంగం చేస్తున్నాడు. ఇది కావాలా మనకి? 2000 సంవత్సరాలు బెతస్దా కోనేరు దగ్గరకు వచ్చి ఆ యొక్క బెతస్దా రోగిని లేపాడు ఆయన. ఏందది? ఏంటమ్మా అది? చరిత్ర. ఆయన ఈరోజు నీ తలనొప్పి తీసేసినాడు. ఏది కావాలి నీకు? అది చెప్పుకొని సంబరం పడతావా? నీ తలనొప్పి తీసుకొని సంబరం పడతావా? ఆయన 2000 సంవత్సరాలతో బెతస్దా రోగిని బాగు చేసినాడంటే ఆయన ఇప్పుడు కూడా బాగు చేయగలడు. ఆయన బుద్ధి లేని వాళ్ళు చాలా మంది చెప్తారు, ఇప్పుడేం అద్భుతాలు లేవండి, అద్భుతాల కాలము
అయిపోయిందండి. యేసు ప్రభు అద్భుతాల కాలము అయిపోయిందా? వాక్యం చెప్తున్నా, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాలు ఏది చేశాడు ఆయన ఇప్పుడు అదే చేయడానికి ఆయన సమర్థుడు అయినాడు. ఆయన చెప్పలు కొడదాం గట్టిగా మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘాలన్నీ సల్లారిపోయినాయి. క్రైస్తవులు సల్లారిపోయి ఇళ్లలో ఉండిపోయినారు. ఎందుకని? చరిత్ర ఇని 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 ఇసుకెత్తిపోయింది. మా మధ్యలో స్రవంత చెప్తుంది, అందరూ సంఘాలు పోయి నిద్రపోతున్నారంట. ఎందుకంటే చరిత్ర దేవుడు చెప్తున్నారు కాబట్టి. చచ్చిపోయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏమైనాడు? ఆయన శిలువ మీద చనిపోయినాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడా? లేచి తిరిగి కాలంలో ఏమై రాబోతున్నాడు? ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు నీలో జీవం వస్తుంది. చనిపోయిన దేవుడు చరిత్ర అది చెప్పకూడదని చెప్పాలి, చరిత్ర వరకే అది. ఆ చరిత్ర దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏమై రాబోతున్నాడు, ఆయన ఏమి ప్రకటిస్తున్నాడు ఈరోజు, ఈ కాలంలో ఆయన రాకడ గురించి చూసే కార్యాలు ఏమున్నాయి. ఆయన కదులుకుంటూ 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 ఎక్కడికి వచ్చినాడు? ఆయన ఈరోజు 7 దీప స్తంభాల మధ్య ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన కదిలాడంటే ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడమ్మా? ఆయన 7 దీపస్తంభాల మధ్య ఉన్నాడా? ఎపిసి నుంచి కదిలాడు. ఆయన సూర్పుగా పెరిగి తోయతర్ సాధిసి పెళ్దెల్పియా లవోదిక కదిలి ఎక్కడికి వచ్చినాడు? ఆయన వధువు యొక్క యుగంలోకి వచ్చినాడు. ఆయన చెప్పలు కొడదాం మనం. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన మన కాలంలో ఉన్నాడు. ఆయన మనతో కాదు, మనలో ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఎక్కడున్నాడు ఆయన తెలుసా? వధువులో ఉన్నాడు. ఆయన వధువులో జీవిస్తున్నాడు. ఆయన నిన్ను నడిపించేది ఆయనే. హల్లెలూయా. 2000 సంవత్సరాల మేడగది మీద పరిశుద్ధాత్మ పొందుకున్నారా? హల్లెలూయా. అది చరిత్ర ఉంది. ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా? ఏంటది? అది లైవ్ అయింది. ఇప్పుడు లైవ్ లో ఉన్న దేవుడు కావాలా? ఆయన ఉన్నాడా? వెళ్ళిపోయాడా? చాలా మంది భ్రమలో బతుకుతున్నారు. ఆయన వెళ్ళిపోయినాడా అంటున్నారు. వెళ్ళిపోయినాడా? ఆయన వెళ్ళిపోతే నీకేం పనిడా? దేవుడు వెళ్ళిపోతే ఇది అతి తెలివి అంటారు. దీన్ని నీకు అతి తెలివి కాదు కావాల్సింది. హల్లెలూయా. 2000 సంవత్సరాలతో ఆయన ఉన్నాడు అంటే ఇప్పుడు ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మారని దేవుడు అయినాడు. ఆయన మార్పు లేని దేవుడు అయినాడు. ఆయన సమరేశ్వరి ఊరంతా వెళ్ళి చెప్పిందంట. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. సుఖరామి పట్టణం అంతా చెప్పిందంట. వెళ్ళి విన్నారా? వాళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి. ఏం చెప్తుంది? ఈయన నా తప్పిదములు చెప్పిన ఈయనే కదా, ఈయన మెస్సయ్య కాడా? హల్లెలూయా. ఎందుకంటే మెస్సయ్యలో ఉన్న క్వాలిఫికేషన్లు అన్ని ఈయనలో ఉన్నాయి. చెప్పలు కొడదాం మనము. మెస్సయ్యలో ఉన్న క్వాలిఫికేషన్ అన్ని కూడా ఈయనలో ఉన్నాయి. ఈయన మెస్సయ్య గాడా? ఈయన ప్రవక్త గాడా? హల్లెలూయా. నేను పోయిన ఏ సంఘంలో కూడా నేను మెస్సయ్యనే చూడలేదు, విన్నాను కానీ ఎవరి జీవితంలో మెస్సయ్య నేను కనుగొనలేదు, ఎవరి జీవితంలో ప్రవక్త నేను కనుగొనలేదు. ఈయన జీవితంలో మెస్సయ్య ఉన్నాడు, ఈయన జీవితంలో ప్రవక్త ఉన్నాడు, ఈయన జీవితంలో దేవుడు ఉన్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. నా తప్పిదములన్నీ చెప్పి నా హృదయ రహస్యాలు బయలుపరిచిన మెస్సయ్య ఈయనే. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మధ్యాహ్నం మీకు చరిత్రలో ఉన్న దేవుడు కావాలా, ఇప్పుడున్న దేవుడు కావాలా? సంఘాలన్నీ ఏం బోధిస్తున్నాయి తెలుసా? ఈ గూడూరు చుట్టుపక్కల సంఘాలన్నీ ఏం బోధిస్తున్నాయి తెలుసా? చరిత్ర బోధించుకుంటుండే. ఈ వారంలో అనుకుంటా ఎప్పుడు మా గుడ్ ఫ్రైడే, ఎప్పుడు మన గుడ్ ఫ్రైడే కూడా మర్చిపోయినాం. మన క్యాలెండర్లో కూడా గుడ్ ఫ్రైడే లేవు అనుకుంటా. మన గుడ్ ఫ్రైడే కలిగిన క్యాలెండరే వాడడం లేదు. మనం డిసెంబర్ 25 కలిగిన క్యాలెండర్ కూడా వాడుకోవడం. మన క్యాలెండర్లో ఆ పదాలు కూడా లేవు అనుకుంటా. అంటే ఇంచుమించు దేవుడు ఏం చేశాడు? విగ్రహారాధన క్యాలెండర్లు ఎట్టా పోయినాయి మనకి? అవునా? మన ఇళ్ళ విగ్రహారాధన క్యాలెండర్ ఏమైనా ఉన్నాయా? అవి ఎట్టా పోయినాయి. ఈ ఆచారాలు కలిగిన క్యాలెండర్ కూడా పోయినాయి. అందుకని చరిత్రలో ఉన్న క్యాలెండర్ కూడా పోయినాయి. మన జీవితంలో లైవ్ లో ఉన్న క్యాలెండర్ వచ్చింది ఇప్పుడు మన దగ్గరికి. ఇదిగో ఆయన మేఘారెడ్డి వచ్చి చూన్నాడు. ఇది లైవేనా? ఇది లైవేనా? ఇదిగో ఆయన మేఘారెడ్డి వచ్చి చూన్నాడు. అదిగో మేఘం ధరించుకొని వచ్చాడు ఆయన. ఇది లైవేనా? ఇప్పుడు చరిత్ర కాదు, ఇదే మన క్యాలెండర్ ఏం చూపిస్తా ఉంది మనకి?
చరిత్ర దేవుడు కాదు, మన క్యాలెండర్ కూడా మనకి ఉన్న దేవుడు చూపిస్తా ఉంది, కదిలాట దేవుడు చూపిస్తా ఉంది, ప్రయాణం చేసే దేవుడు చూపిస్తా ఉంది. 7 పండగలు అయిపోయినాయి, ఇంకా పండగల్లోనే ఉండారు జనాలు. అయిపోయినే ఉండాయా పండగలు? అయిపోయినే ఉండాయా? పాత పండగలు పోయి మనలకు కొత్త పండగలు వచ్చినాయి. అదే మతమైనది. మతం కోసం జనాలు ప్రయాసపడుతున్నారు, మతాన్ని నిలబెట్టాలని ఎంతో ప్రయాసపడుతున్నారు, మతం కోసం చచ్చిపోతున్నారు, సంఘం కోసం చచ్చిపోతున్నారు, ప్రజల కోసం చచ్చిపోతున్నారు. ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయనలో దేవుడు ఉన్నాడు. లేదు సార్, ఆయన వధువులో ఉన్నాడు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన వాక్యం ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటాడు. ఆయన హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్నాం. నేను మధ్య జాషువా వచ్చాక పాట పాడతా. అందరు కళ్ళు మూసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు నాయన. మన మధ్యలో జాషువా వచ్చాక పాట పాడుతుండగా ఒక చరణం, ఒక పల్లవి వేసి డ్రమ్ము కడుకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.